రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాన్లగూడలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెల్ తాడు చెవి కమ్మలను లాక్కెళ్లారు. రోడ్డు పక్కన ఉన్న ఇంటిలో బ్యాగరి పోచమ్మ, కొండయ్య దంపతులు ఒంటరిగా ఉంటున్నారని నిర్ధారించుకొని ఇంటి లోపలికి వెళ్లి వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెల్ తాడు, గుండ్ల తాడు, చెవి కమ్ములను లాక్కొని బైక్ పైన పారిపోయారు. అందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బలవంతంగా చెవి కమ్మలు లాగడంతో వృద్ధురాలు గాయపడింది. ఇక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాన్లగూడలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెల్ తాడు, చెవి కమ్మలను లాక్కెళ్లారు. రోడ్డు పక్కన ఉన్న ఇంటిలో బ్యాగరి పోచమ్మ, కొండయ్య దంపతులు ఒంటరిగా ఉంటున్నారని నిర్ధారించుకొని ఇంటి లోపలికి వెళ్లి వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెల్ తాడు, గుండ్ల తాడు, చెవి కమ్మలను లాక్కొని బైక్ పై పారిపోయారు. అందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక బలవంతంగా చెవి కమ్మలు లాగటంతో వృద్ధురాలు గాయపడింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పెట్టిండు సార్ బండి ముందరాట వచ్చిండు, వచ్చి పోయిండు. ఎవరయ్యా ఇచ్చిపోతాం అన్న, ఎవరు లేరు అనుకుంటూ పోయిండు. బండి ఆడబెట్టిండు, మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చి నిలబడ్డా చాలా, ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా అన్న, మరి నల్లగొండని అన్నాడు. అంటనే ఉండి పచ్చిపిస్తానే నిలబడమ్మ ముసలాయన. నేను గానే కూర్చున్నా. ముట్టున్నారు 12 గుండ్లు పోయినాయి, 2.5 గుండ్లు కొని ఉన్నాయి, కానీ కొన్ని పోయినాయి, ఇషేపులకి పోయినాయి అని ఇంకా ఇషేపు పోసింది. నీళ్ళు ఇట్లా బట్టి పనుకుంటే ఇక వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎవరు అని అనుకున్నాను. మరి ఆమె అప్పుడే చెప్పినట్టే నేను బట్టి ఉన్నాడు, అలాగనే ఎక్కువ నిడిచిపెట్టాడు, చూస్తాడు. నేను